హలో ఫ్రెండ్స్, మీకో విషయం తెలుసా? ప్రతి మనిషికి ఈ భూలోక జీవితం తరువాత మరో శాశ్వత జీవితం ఉంది. ఆ జీవితాన్ని శాశ్వత పరలోక రాజ్యంలో గడపడానికి తగిన ఏర్పాట్లు చేసుకోకపోతే ఎప్పటికీ అంతం కాని నరకాగ్ని జ్వాలల్లో గడపాల్సి ఉంటుంది. మంది కన్యకలు డ్యూటీలు పట్టుకొని పరిగెత్తి వెళ్ళారు పెండ్లి కుమారునికై. 10 మంది కన్యకలు డ్యూటీలు పట్టుకొని పరిగెత్తి వెళ్ళారు పెండ్లి కుమారునికై. వీరిలో 5 బుద్ధిగలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధిగలవారు తమ దివిటీలతో పాటు అదనంగా నూనె కూడా తీసుకుని వెళ్లారు. బుద్ధి లేనివారు పర్వాలేదులే అనుకుని కేవలం దివిటీలు మాత్రమే తీసుకుని వెళ్లారు. అర్ధరాత్రి వేళలో పెండ్లి కుమారుడు రాగా నిద్ర నుండి లేచారు 10 మంది కన్యకలు. అర్ధరాత్రి వేళలో పెండ్లి కుమారుడు రాగా నిద్ర నుండి లేచారు 10 మంది కన్యకలు. అందరూ వారి వారి దివిటీలు చక్కబరుచుకున్నారు గాని బుద్ధి లేని కన్యకల దివిటీలలో నూనె అయిపోయినందువలన అవి ఆరిపోతున్నాయి. కాబట్టి వారు బుద్ధిగల కన్యకలను బ్రతిమాలుకుంటూ, మీరు తెచ్చుకున్న దానిలో మాకు కొంచెం ఇవ్వరా అని అడిగినప్పుడు బుద్ధిగల కన్యకలు, ఇది మీకు మాకు సరిపోదేమో, మీరు వెళ్ళి కొనుక్కోండి అని జవాబిచ్చారు. అర్ధరాత్రి వేళలో ఆ బుద్ధి లేని కన్యకలు నూనె కొనుక్కోవడానికి వెళ్లారు. అంతలో పెండ్లి కుమారుడు రాగా పెండ్లి విందుకు పోగా, పెండ్లి కుమారుడు రాగా పెండ్లి విందుకు పోగా బుద్ధిగల కన్యకలు అతన్ని తోడ వెళ్ళారు. బుద్ధిగల కన్యకలు అతన్ని తోడ వెళ్ళారు. తలుపులు వేసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చిన బుద్ధి లేని కన్యకలు వెనుక వెళ్ళబడ్డారు. తలుపులు వేసిన వెంటనే పరిగెత్తుకుని వచ్చిన బుద్ధి లేని కన్యకలు వెనుక వెళ్ళబడ్డారు. పెండ్లి కుమారులా యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఆయనతో పాటు పరలోకపు విందులో చేరాలనుకునే బుద్ధిమంతులు తమ ఆత్మలు నిత్యం వెలుగుతూ ఉండటానికి సరిపడే ఆత్మీయ అనుభవం అనే నూనెను తమతో సిద్ధంగా ఉంచుకుంటారు. స్నేహితులారా, మరి మీ సంగతి ఏంటి? పరలోక రాజ్యంలో చేరడానికి సరిపడే ఆత్మీయ అనుభవం మీ దగ్గర సిద్ధంగా ఉందా?